సంక్రాంతి పండుగ రైతులు ఏపీ ప్రజలు ఎలా చేసుకున్నారో తెలియదు కానీ మందుబాబులు మాత్రం సూపర్గా చేసుకున్నారు. మందుబాబులకు సంక్రాంతి పండుగే పండుగ అన్నమాట. ఎందుకంటే మహాత్మా గాంధీ మద్యపానం లేని దేశాన్ని చూడాలనుకోవటమే ఆయన కలలుగన్న భారతదేశం అని అంటారు. కానీ మన రాష్ట్రంలో ఎందుకో తెలియదు కానీ మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై పారిస్తున్నారు. మరి చంద్రబాబు గారు 45 సంవత్సరాల ఇండస్ట్రీ, 45 సంవత్సరాలు నాకు అనుభవం ఉంది అని అంటారు. ఆయనకు దేనిలో అనుభవం ఉందో తెలియదు కానీ మద్యాన్ని మాత్రం రాష్ట్రంలో ఏరులై పారించడంలో మాత్రం ఆయనకు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉంది అనేది అర్థమవుతా ఉంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ప్రజలు ఆ పండుగని సాంప్రదాయబద్ధంగా ఇంటి ముందు ముగ్గిళ్ళతో, ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టి, గంగిరెద్దులు వస్తే సాధారణంగా ఆ గంగిరెద్దులను ఆహ్వానించి హరిదాసులు కీర్తనలు వింటూ, పిండి వంటలు వండుకుంటూ, సరదాగా కొత్త అల్లుళ్ళతో చాలా చాలా సరదాగా చేసుకుంటారు సంక్రాంతి పండుగ. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం కోడి పందాలు ఆడించటం, మద్యాన్ని విచ్చలవిడిగా ఏరులై పారించటం, పేకాట క్లబ్లు ఆడించటం, ఇదే ఇప్పుడు సంక్రాంతి పండుగగా ఆనవాయితీ అయిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యాన్ని ఎలా ఏరులై పారిస్తున్నారు ఒక్క సంక్రాంతి పండుగే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. 3 రోజుల సంక్రాంతి పండుగకు దాదాపు 450 కోట్ల మద్యాన్ని అమ్మకాలు జరిపారంటే రాష్ట్రంలో మందుబాబులు ఏ విధంగా విచ్చలవిడిగా మందు తాగారో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. జనవరి 9వ తేదీ నుండి జనవరి 16 వరకు, అంటే నిన్నటి వరకు వారం రోజుల్లో 850 కోట్ల మద్యాన్ని తాగేశారు మందుబాబులు. డిసెంబర్ 29వ తేదీ నుండి జనవరి 4వ తేదీ వరకు 550 కోట్ల మద్యాన్ని తాగేశారట. ఇదంతా ఈ లెక్కలంతా నేను చెప్తున్నది కాదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లోనే మందుబాబులు ఈ సంక్రాంతి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో క్లియర్గా మందుబాబుల గురించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే రాశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన ఎంత ఆనందంగా, ఎంత ఉత్సాహంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ కొనసాగుతుందో ప్రజలందరూ కూడా ఇలాంటి ప్రభుత్వాలనే కోరుకోవాలి. ఎందుకంటే గాంధీజీ కలలు కంటాడు, నెహ్రూ కలలు కంటాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలలు కంటాడు, అల్లూరి సీతారామరాజు కలలు కంటారు. వాళ్ళ కలలు వేరే, కానీ చంద్రబాబు నాయుడు కల వేరే. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 4380 మద్యం షాపుల నుండి 2900 మద్యం షాపులకి తగ్గించాడు మద్యం షాపుల్ని. మళ్ళీ ఇప్పుడు యథావిధిగా 2900 మద్యం షాపుల నుండి దాదాపు 6-7 మద్యం షాపుల పైనే రాష్ట్రంలో పెంచేశాడు చంద్రబాబు నాయుడు గారు. గాంధీజీ కలలుగన్న స్వరాజ్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు, మద్యాన్ని ఏరులై పారిస్తూ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్ముతూ రాష్ట్రాన్ని ఎంత సుభిక్షంగా ముందుకు తీసుకెళ్తున్నారో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ నాయకుడైనా సరే, తెలివైన నాయకుడు, చదువుకున్న నాయకుడు, విజ్ఞానం ఉన్న నాయకుడు మద్యపానాన్ని వీలైనంత వరకు తగ్గించాలి అని చూస్తాడు. కానీ విదేశాల్లో ఇలాంటి మందు అమ్మరు. అది నువ్వు ఒక బాటిల్ తాగినా కానీ నీకు కైపెక్కదు. ఆ క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఇక్కడ తీసుకురాలేరు. అక్కడ చట్టాలు ఉన్నట్టు ఇక్కడ తీసుకురాలేరు. ఇంత దారుణంగా మద్యాన్ని ఏరులై బారిస్తూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వాలు వీళ్ళని ఏం చేయాలి ప్రజలు మీరే నిర్ణయించుకోండి. ఇలాంటి ప్రభుత్వాలే కావాలనుకుంటే అది మీ కర్మ, ఎవరూ ఏం చేయలేరు. ఇలాంటి నాయకులే కావాలనుకుంటే అది మీ కర్మ, మీరు ఎక్కడైనా దూకచ్చు, అది ఎవరు ఏం చేయలేరు. కాబట్టి మీ ఇష్టం అన్నమాట. ఈ 3 రోజుల్లో మద్యాన్ని 450 కోట్ల మద్యాన్ని అమ్మి, వారం రోజుల్లో 850 కోట్ల మద్యాన్ని అమ్మి, డిసెంబర్ 29 నుండి జనవరి 4వ తేదీ వరకు 550 కోట్ల మద్యాన్ని అమ్మగలిగారంటే వీళ్ళు ఎంత గనులు. మీరే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.